మా అది కింద నుండి చూడు ఎంత పెద్దగా ఉంది. అక్కడ చూడు, అక్కడ చూడు చూడు. 1500 ఫ్యామిలీస్ ఉంటాయంటాడ. నిజంగానే అంటే టు బి వెరీ హానెస్ట్ 1500 ఫ్యామిలీలు ఉంటే వాళ్ళు ఎంత తోగిండల్లా. ఎంత తోక్కుంటే నీకేమి పెద్దగా ఉందమ్మా. భారీ నాయన ఇది. ఇప్పుడు ఇగ్గు గట్టి ఇగ్గు అది ఉండు, నీట్ గా ఉండు. ఆ పైన చూడు పావురం. నాకనద్దు మా ప్లీజ్ మా వద్దు మా దో పూసా చూడు. కాదు పన్నీర్ చెప్పలే కదా మనము. చెప్పినారా? నా మటన్ రాలేదు చూడ. మా అమ్మ బాధపడుతుంది. నా మా అమ్మ అట్లా కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొన్నటి వీడియోలో హైదరాబాద్కు వచ్చే వరకు వ్లాగ్ పెట్టాను కదా, ఇది దాని కంటిన్యూషన్. ఉప్పులాడద్దు, బాగా పనుకున్నా ఉంటున్నావు మెత్తగా. ఉండమ్మా బా, నువ్వు ఊరికే ఎట్లా చెప్తావు ఎప్పుడు గంట కాదు. ఇంకేం వస్తుంది? ఇది వస్తుందే నిద్ర రాక. ఎవరికోని పెట్టిండి, నువ్వు తీసుకున్నావా? తిక్కపోతే అట్లా స్వీట్ పట్టుంది కానీ తిన్నాను. వెల్కమ్ టు హైదరాబాద్. సాయి తెచ్చినాడు. ఏ రియల్ ఫ్లవర్సా సాయి? నేనేదో ఫేక్ ఫ్లవర్స్ ఏమో ఫేక్ మొగంకి అనుకుంటే. మామూలుగా చెప్తాను నేను. యాక్చువల్ గా ఇది ఇది యాక్చువల్ గా పద్దు కంట ఇచ్చిండి, నీకు కాదు. ఇదో పద్దు, ఒక నిమిషం చెప్తా. ఇదో పద్దు, నేనే నీకోసం తీసుకున్నా హైదరాబాద్ లో. గ్రీటింగ్ కార్డ్ చూడండి. మా అమ్మకి చదువు రాదే, అయినా ట్రై చేయి. అక్క చదువుతుందిలేండి లేకపోతే. వెల్కమ్ టు హైదరాబాద్, ద సిటీ ఆఫ్ పర్ల్స్. సూపర్. ఏం తింటావు టిఫిన్? ఇడ్లీ సాంబార్, పిజ్జా, బర్గర్ కావాలా? లేదంటే హైదరాబాద్ స్టైల్ పొద్దున్నే ఏది బోటీను? మెంటలోడా లాస్ట్ టైం బోటీ తిని డ్రు రాలే. ఇట్లా నా ఊరికే గబ్బులే బాబీ, ఏదో ఇంత తిన్నట్లు. ఎందుకు ఊరికి అన్ని గబ్బులు ఎత్తావు నువ్వు? సర్లే, ఏడగాల ఏం కాల చెప్పు. ఆడో ఒకసారి తింటాను, ఇడ్లీ తింటా అంతే. బిల్డింగ్లు చూడు, ఎప్పుడైనా చూసినావో లేదో, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. నువ్వు చూడు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో ఇదే మన రూమ్ హైదరాబాద్లో. ఇది పద్దును అమ్మ. నువ్వు మా అనంతపురం ఓలిగలు టేస్ట్ చేయాల్సింది. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అందరు రెడీ అయిపోయినాం సాయి, నువ్వు పోతున్నావు అనుకోలే. శంకర్ ఏది? శంకర్ వచ్చినాడేమో చూద్దాం అనుకుంటే. శంకర్ బాగా నవ్వించాడు విష్ణు. శంకర్ నవ్వుని క్యాప్చర్ చేయాలా? మైసూర్ పాక్ తినా, టిఫిన్ చేసినాక చేద్దామా? ఓకే. సో టిఫిన్కి పంచకట్టు దోశకి వచ్చాం. పంచ కట్టుకొనే రావాలంట దీనికి. ఆడోళ్ళు కూడా అమ్మ కట్టుకోవచ్చు. సాయంత్రం అయితే మీ కోరిక నెరవేరుస్తున్నా, వినాయకుడి గుడికి పోదాం. చెప్పు, ప్లాన్ ఏంది అని అడుగుతున్నారు. మాల్లో అయితే ఉంటాయి కదా, యాభై రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, అందుకు అమ్మ రెస్ట్ రూమ్స్కి పోవాలి. ఏం నవ్వుతాడబ్బా అర్జున్, నవ్వేది. మాకు ఫుల్ కంఫర్ట్, నేను చెప్తాను కదా.
లేకుంటే ఒక కోడి మా అమ్మ కూడా అంతే చటాని అమ్మను ఒక చోట కూర్చోపెట్టాలి. చెప్పు తీసుకొని కొడతా. ఎంటర్టైన్ అవుతారు, మాటి మాటికి ఎంటర్టైన్ అవుతావు కదా. మూసుకో. అందరము ఎవరు చటా పక్కన నువ్వే లావు కనపడతావు, కనపడవులే. మా అమ్మ పక్కన అసలు కనపడవు అట్లా లావు. ఏం పని ఉంటుంది ఊరికే. మా అమ్మ చెప్తుంది చూసినావు అబద్ధాలు, రాత్రి అంతా పనుకోలే పొద్దున్నే నేను లేచినా. పనుకొని నాకు నిద్ర రాదు సరిగ్గా. సాయిలు వచ్చినట్టు చూస్తారులే. ఎందుకు రాదు నిద్ర? రాదు. ఎందుకు? ఏమో మీ నాన్న చనిపోయినప్పటి నుంచి నాకు నిద్ర రాదు సార్. గుద్దుతానాడా వచ్చి రాత్రి? గుద్దుతాను. మళ్ళా ఇబ్బందులు పడతారు అని చెప్పినాను. నువ్వు బాగా చూసుకుంటావు. ఊరికే గుద్దించుకున్నా. ఏజ్ అయితే ఎవరికైనా రాదు. ఎందుకు ఏజ్ అయ్యే కొద్ది నిద్ర ఎక్కువ వస్తుంది సాయి. ఏజ్ అయ్యే కొద్ది నిద్ర ఎక్కువ వస్తుంది. నీకు చిన్నప్పుడు నిద్ర ఎక్కువ వస్తుంది. నాకు ఇలాంటి క్లాసెస్ వింటే బాగా నిద్ర వస్తుంది. సోమది కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా. నువ్వు కూడా కానికూడదా? లేని నిద్ర చింతలేని తిండి అన్నట్టు. నీలాగే నేనా బాబీ నన్ను కాదు నాన్న పద్దు, కాదు పద్దు, చింతలేని మనకి సంతలైన నిద్ర వచ్చినట్టు. కాదమ్మా. నువ్వు అమ్మని ఈ పక్కేసి నువ్వు ఆ పక్క పోతే ఇద్దరు బాగా గుద్దుకుంటారు కదా ఇట్లా తూతా తూతా. అట్లా మాట మాట్లాడద్దు బాబు. నాకు బ్రతుకు మీద విరక్తి. భర్తకు మీద విరక్తి పుడితే వైరాగ్యం వచ్చినట్ల మంచిదే కదా అది. మా మళ్ళా చూద్దాం రా, కిందకి వచ్చినప్పుడు చూద్దాం రా. చెప్తాను కిందకి వచ్చిన నీకు ఒకటి చూపిస్తాక రా, తొందరరా. దాన్ని ఎస్కలేటర్ అంటారన్నమాట. ఏమన్నా తిక్కపోతే లేదంటే ఏమన్నా పల్లెటూరు నుంచి వచ్చినానా? అది ఎట్లెక్కల్లో చూపిస్తాను. ఇట్లే పనుకొని ఎక్కేది. సరే పో, టచ్ ఆడ చేయి పెట్టుకోకుండా ఎక్కువ చూస్తాను నేను. ఇది పెట్టు, చేయి పెట్టుకోకుండా. అద్దా ఎన్నికి వచ్చినావు. డైట్ ఐస్ అమ్మ స్పాన్సర్ చేస్తానంట. అంటే నేను ఇది లేకుండా ఓకే అన్నా. నేనేమైనా వర్క్ చేయాలంతే. నువ్వు చేయొచ్చు వర్క్ ఇడా. నీకు అన్ని ఆనందమే లేదు. నీకు ఏదైనా చేపిస్తాను. బాటిల్ తీసుకొని వస్తాను. క్రీమ్ స్టోనా బాగుంటుంది. క్రీమ్ స్టోన్ తింజుడు. అయ్యో స్పూన్ తెచ్చిన. దాన్ని పిజ్జా అంటారు. నేను చూడలేదు. అందుకే చెప్తాను అది. అడవి నుంచి వచ్చినా ఓపెన్ చేసి చూడు ఎట్లుంటుంది. నుంచి కొట్టుకొచ్చినట్టు. నువ్వే సిటీలో పెరిగి అంటే రాము అంటున్నావు. చూడు ఎట్లుందో. ఇంటిపై నుంచి గుడ్లకు అక్కడ చూస్తాను. ఎప్పుడెప్పుడు పిజ్జా వస్తుంది. ఏం పిజ్జా విష్ణు? వాల్కెనో వెజ్ పిజ్జా. పన్నీర్ పిజ్జా కూడా ఉంటుంది కదా. పన్నీర్ వేస్తే పన్నీర్ అవుతుంది, అనపకాయలు వేస్తే అనపకాయల పిజ్జా అవుతుంది అంతే. వంకాయలు వేస్తే వంకాయల పిజ్జా ఇచ్చినామంటే దండిగా వచ్చేస్తుంది. నెలకి 4 డైట్ ఫుడ్ ఇచ్చినామంటే ఎరువు దండిగా. మళ్ళీ ఓ పని చేద్దామా. ఇప్పుడు నీ ఇంటి బయట పూల మొక్కలు వేసుకున్నావు కదా, దానికి చెటా ఎరువు. రికార్డింగ్ ఏం కట్ చేసుకోవచ్చు. నువ్వు ఫ్రీగా ఉండు, ఫ్రెండ్లీగా ఉండు. నేను మళ్ళీ యాభై చేస్తా అంటాడు. ఆడ పెడతాడు పోయి. అన్ని కట్ చేస్తాను నీట్గా. ఏముంది దాంట్లో మా అమ్మ అట్లా చిన్నప్పుడే భయపడిందిలే. మీరు ఇంకా ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నేను ధైర్యం ఉందని చెప్తాను నేను. చెప్తానని బుడుక్సు నీకు ధైర్యశాలి. తల నిమిరి గేమ్ మీరు ఎందుకు అంత చిరాకు పడ్డారు? ఏనైనా ఆస్వాదించాల. ఈ ఊరేనా? ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ ఇంటర్వ్యూకి. బీటెక్ కంప్లీటెడ్. మళ్ళీ వెళ్ళిపోలా? ఇంట్లో అందరు చూసారా? వీడియోస్ అందరూ చూస్తారా? అందరు చూస్తాను రోజు టీవీలో ప్రతిరోజు ఓహో. ఉంటాయి అన్నమాట. మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ అవుతానే వీడియో పెట్టాలి, చూడాలి. నీ ముద్దావా మేము తలాకట్లా. శివ నైస్ మీటింగ్ వేసాను. డోర్ అట్లాగా తీసేది నేను చూపిస్తాను. ఒక్క నిమిషం.
డోర్ అట్లా కాదు, కళ్ళు మూసుకో. డోర్ ఇట్లా తిరిగి చూపిస్తాను, కళ్ళు మూసుకో. నిజంగా అంటే చూపిస్తాను. కళ్ళు మూసుకునేది నీట్గా డోర్ కరెక్టా పట్టుకో, నీట్గా పట్టుకో, నీట్గా పట్టుకోవాలా. ఇప్పుడు ఇగ్గు గట్టి ఇగ్గు. అది ఉండు, నీట్గా ఉండు. ఆ పైన చూడు పావురం నాకన్నట్టు. మామ ప్లీజ్ మా వద్దు మా ఇంట్లో కూర్చోదు మీ అట్లా చేసినా. వాసన బ్యా, కార్లో వాసన వస్తుంది. వాటర్ తీసుకుని కడుక్కో చెప్తాను. ఆ మాట కార్లో వస్తుంది. బాటిల్ తీసుకో. వద్దు వాటర్ బాటిల్ తీసుకో. అయ్యిందే, వాటర్ బాటిల్ తీసుకో, వాసన వస్తుంది. కాదు నమ్మ, ఏం కాలేదు. అవతారం చేయొద్దు. మా ఓమా ఆడ స్విమ్మింగ్ చేయపో. సలూన్ అయితే నేను అమ్మనాడ ఒకటి చూసి అడిగినాను నా తీసిన తీసిలేనా. ఏమది? రొలెక్స్ వాచ్ ఏంది? రొలెక్స్ వాచ్ నా. నువ్వేమైనా చంటి పిల్లడు చాక్లెట్ లాగా అడుగుతున్నావు. చాక్లెట్ అది 40,000, 3 లక్షలు 4 లక్షలు అంట. నేను కుద ఉన్నా కూడా నన్ను కూడా పెట్టుకోరా. తీసుకుంటారు. నువ్వు ఎవరైనా అడుక్కున్నావు అనుకో, ఏమండి నాకు ఒక రోలెక్స్ వాచ్ కొనండి అంటే నిన్నట్లే ఆడా ఎప్పుడు ఏందో చంటి పిల్లడు చాక్లెట్ అడిగినట్లు 4 లక్షలు వాచ్ కావాలంటే ఎప్పకి తూటప్పకి బ్రో టీవీ చెటాకి బ్రో టీవీ నా ఆఫీస్ ఇది. టీవీ నేను పోయిస్తావా? విష్ణు నీకేం కావాలి విష్ణు? నాకు భూమి కాల. ఎవరన్నా నిజంగా అడుగుతున్నాను, సబ్స్క్రైబర్లకి ఎవరన్నా భూములు ఉంటే చెప్పండి. మేము ఫామ్ అన్ని మొత్తం మేమే అన్ని ఇది చేసి అక్కడికి షిఫ్ట్ అయిపోతాము. అట్లా ఏమన్నా ఉంటే కామెంట్స్ లో పెట్టండి. మా యాప్ భూమి అంటున్నాడు. ఏ ఊరైనా పర్వాలేదు అనమాట, ఆ ఊరికి వచ్చేస్తాం మేము. షిఫ్ట్ అవుతాం, ఆ ఊరికైనా షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు ఎంతమంది తీసుకోవాలండి ఫామ్? ఆ సబ్స్క్రైబర్ నేను ఇంకెంతమంది తీసుకుంటే ఎన్ని కాళ్ళు వేస్తారు? 2 లక్షలు అది కింద నుండి చూడు ఎంత పెద్దగా ఉంది. అక్కడ చూడు ఎవరిని పిలుచుకోవా? నేను అయిపోతా. 1500 ఫ్యామిలీస్ ఉంటాయంటాడ. ఒక్కసారి ఊహించుకోవాలి డ్రైనేజ్ సంప్ ఎట్లుంటుందో. ఎప్పుడు అదే చింత క్లీన్ చేసే కన్నా. అయ్యో రామ, నీకు అర్థం కావడం లేదు తిక్కబోకి. అదే ఒప్పుకో, డబ్బులు దండికి వస్తాయి. నీకు అర్థం కావడం లేదు తిక్కబోకి. ఎంత మంది ఉంటారు, ఎంత తోగింటారు శంకర్? రూపాయలు పెట్టి చాలా ఎక్కువ తోగింటారంటమ్మా. అందుకే పోరా దానిలోకి మనిషి ట్యాంక్ పెట్టించుకో. చెప్పేది మొన్న ఒక మనిషి దాంట్లోకి పడి చనిపోయినాడంట. నువ్వు ఈత కొట్టుకొని పోయి తీగుడతా బయటికి. నేను లేకపోయింది మనోడు చూడపోయి అవుతాడు. ఈత కొట్టి మా అమ్మకి ఈత రాదు, నీకు పోతుంది. ఈత వచ్చు, పోయి లేపుకరాకూడదు ఈత చేసి. మళ్ళీ వాళ్ళ అక్కలు రికమెండ్ చేస్తారు పోనీకి. నిజంగానే అంటే టు బి వెరీ హానెస్ట్, 1500 ఫ్యామిలీలు ఉంటే వాళ్ళు ఎంత తోగిండల్లా. వాళ్ళు ఎంత తోక్కుంటే నీకేమి. చెటాకంటే పెద్దగా ఉందమ్మా. భారీ నాయన ఇది పెద్ద మోటార్. పెద్ద మోటార్ తెలుసు. తలకాయ మిందంటే మండిపోతుంది. జూమ్ లెక్క రాదు, బాలేవు. ఏంది బాలే చెప్పేది నీకు ఒక చోటు జూమ్ లో పెట్టలేదు. జూమ్ లో పెట్టినాక జనాలు లైక్ చేస్తారు మనని. ఉండు సెల్లు ఆడ పాన్ పరాకు ఉంది, తింటావా?
లేదు చాలా బాగుంటుంది. నేను ఏమన్నా తినే ఎప్పుడన్నా పాన్ పరాగ్ తింటావా, అవి వేసుకుంటా ఇది వేసుకుంటా అని అడుగుతాలే. సిటీలో చాలా బాగా చేస్తారు. వద్దా? నువ్వు చెట్టా తినుకోండి. ఎట్లుంది? ఎట్లుంది మా? ఎట్లుంది చేట? మనోళ్ళే చూపించుండే ప్లేసే క్రేజీ ఉంది. పెట్టినా కూడా హైటెక్ సిటీలో హైటెక్ సిటీ కాదు, మణికొండ. మణికొండలో రేట్ పెట్టినా వర్త్. ఏమ్మా ఫస్ట్ రేట్ చూసి షాక్ అయిపోయినా. ఏమో నాయనా అనుకున్నా. మన లాంటి పేదోళ్ళు తింటారు లేదనుకున్నావు కదా. నీ దరిద్రం నోరు నువ్వు ఎప్పుడు అట్లా అనుకోవద్దు. తథాస్తు దేవతలు ఉంటారు. మనల్ని ఏమి అంటారులే, టెన్షన్ ఎంకరేజ్ చేయరా. ఫ్రెండ్లీగా ఉండమా, తినమ్మా, తినచట. మీరు అనంతపూర్ పోయిన తర్వాత అక్క వండి పెడితే కూడా మీరు తినద్దు. ఉండమా ఏ కావును. వాకింగ్ చెయ్యి, రాత్రి తినద్దు, నైట్ తినద్దు. పొద్దున అయింది కదా. ఏం చేత ముక్కుంటున్నావా దేవుని ట్రాఫిక్ తొందరగా కదలాలని? అవును. మా అమ్మ మా అక్క లేదు, తొక్క లేదు, నాకే వాళ్ళు ఊరు లేదు. నేను ఊరికే ఉంది. నాకు తల నొస్తుంది నాయన, అరిపిద్దు. ఎందుకు గుడుచు? ట్రాఫిక్ లో ఫన్ నాకు తల ఇస్తాను నొప్పిస్తుంది. నీకు, ట్రాఫిక్ లో ఫన్ ఇస్తాను నేను. అంతకన్నా ఏం కావాలి నీకు? నాకు అరిపిద్దప్ప, ఇంకా ఎక్కువ అవుతుంది. కాదన్నా, చెప్పు చేట, దిగుతావా? అమ్మకి హక్కు ఉందా? మళ్ళీ అట్లే ఉంటుంది మా అమ్మ. కాదు బ్రో, మీకు అయినా అది 5 మంది అక్కలు ఉన్నారు. థాట్ ఎట్లా వచ్చింది? అన్నలు 1500 ఫ్యామిలీస్ అంటే డైరెక్ట్ సెప్టిక్ ట్యాంక్ దగ్గరికి పోయినారు మీరు. ఫన్ ఫన్ అంటే అట్లనే లేదు, అట్లా కాదు. ఇప్పుడు ఎవరు ఆలోచించరు. ఏం చెట్లు బాగా యావమ్మా, అవి టెంకాయ లాంటిది కానీ టెంకాయలు కాదు. ఎవరన్నా ఆలోచిస్తారా బ్రో? టెంకాయ అదే ఒక్కలాంటివి కానీ వేసుకున్నాం అనుకో నోరు పొక్కుతుంది. వనోత్సవం అది అన్నకి స్పాంటేనియస్ గా ఫన్ చేస్తాడు అంతే. అంతే. ఆ thought ఎట్లా వచ్చిందో నాకు అసలు నేను షాక్ అయినా అసలు. ఏంటది? మీసాల రాజు గారి మిలిటరీ హోటల్ అంట. పోతావా? బుడుక్స్ మీసాలతో వడ్డిస్తాడు అంటాడు పెద్ద. ఏజ్ ఎంకరేజ్ చేయరా. నడి రోడ్లో పొల్లాడించి కొట్టాలనిపిస్తుంది. నేనేం చేశానని నన్ను కొడతావు? అందరూ చూసేటట్టు కొట్టాలి. అది కదా. మీసాలతో ఎట్లా వడ్డిస్తారు అన్న? చిన్నగా ఉంటాయి మీసాలు. ఆయన పెద్ద పెంచుకున్నాడేమో. ఏంది గరిటెలా పెంచుకుంటాడా మీసాలు? రాజు చిన్న చిన్న మీసాలతోనే వడ్డిస్తారు అట్లానే. పోతావు ఇప్పుడు ఒకసారి మీసాల వారి మిలిటరీ హోటల్. ఏమైనా మంచి పేరు చెప్తావు ఇప్పుడు ఒకసారి? నాకేలప్ప, నాదేమన్నా ఉండేది హోటల్. ఏముంది ఇప్పుడు ఒకసారి? ఫ్రెండ్లీగా ఉండాల. నువ్వు చాలా ఫ్రెండ్లీ లేవు. ఒకరికి ఈత తినుకుంటూ అదో ఫ్రెండ్లీ. నరాలు తినేస్తాం. ఇల్లు మీద పోతుంది, ఇల్లు ఎట్లా ఉంది, ఇంటీరియర్స్ ఎట్లా ఉన్నాయి పోతుంది కదా. అందరికి డైరెక్ట్ దాని దగ్గర పోయింది అసలు. ఏంది? 1500 మందికి 1500 ఫ్యామిలీలు అంటే 1500 ఇంటూ ఒక ముగ్గురు వేసుకో. ముగ్గురు వేసుకుందాం. ఇప్పుడు అంతా కన్సర్వేటివ్స్ ఎక్కువైనారు కదా. ఏంది 1500? మనుషులు ఫ్యామిలీస్. మనం ఆడ ఒక అపార్ట్మెంట్ చూసుకుంటే వాని అమ్మ వాని అక్కప్పు ఎవడన్నా ఊరికే అదే ఎరువు చేసి అమ్ముకోండి నువ్వు చెట. అదే ఆ కాంప్లెక్స్ మా ఈ అపార్ట్మెంట్లన్నీ అద్దెలు తీసుకొని దాన్ని ఎరువు అద్దెలు తీసుకొని అడ్వాన్స్ పెట్టి అమ్ముకోండి ఊరికి ఎరువు చేసి. అదే ఆడ పోయేది. అందరూ అపార్ట్మెంట్లలో పోతారు కదా, పేద గుంటకు. ఇల్లు చిల్లు అవుతాను. చటాకి అప్పుడు కడుపు నిండా సంపాదన వస్తుంది. అప్పుడైతే చేతి నిండా సంపాదన,
ఆయప్పకు కూడా కడుపు నిండా భోజనము నీకు ఎరువు. నాకెందుకు వస్తుంది? చెట్లకి వేసుకుంటే నీకు మంచి మంచి చెట్లు వస్తాయి. నాకు అవసరమే లేక అవునంటే మనుషుల ఎరువులకు వస్తాయి అత్తయ్య చెట్లు. ఎందుకు రావమ్మా? నువ్వు ఎందుకు రావు? పైన ప్లేస్ అనంతపురానికి పోతానే బుడుక్స్ మనము ఎప్పుడైనా ఎరువు వేసి కాపాడద్దు. డీసెన్సీ మెయింటైన్ చేయాలి. నువ్వు చాలా డీసెంట్. మళ్ళీ ఇంత లేకిగా బిహేవ్ చేయి. ఊరికే ఉండప్ప, జనాలకు అందరికి తెలుసు కానీ నువ్వు ఎట్లా అని. లేకిగా చెయ్యదు. బ్రో ఇక్కడ వ్యూ తీసుకోండి బ్రో, మంచి కొండల మీద ఉన్నాయి. ఇంకా ఆడ కొండలు. అవునే, కొండల మీద నిన్ను మా అమ్మకి ఇష్టం అట్లా కట్టించుకోవాలి. బ్రో దాని దగ్గరికి మాత్రం వెళ్ళకండి బ్రో, ఇక్కడ కొండల మీద ప్లీజ్. ఏమే ఎరువు దగ్గరికి ప్లీజ్, నా వల్ల కాదు. ఇంకా గుద్దేస్తావా మళ్ళా? ఎక్కడ దూకాలా? నువ్వు గుద్దేస్తావా అంటే? అట్లా కొండల మీద ఉంటే నీళ్ళే సరిగ్గా ఉండవు. ఉండవు కదా మా. ఎట్లా మా మళ్ళా? ఎరువు సంపాదించుకుంటా కాదు, కప్పు కొట్టి సస్తారు మళ్ళా మీరు కూడా. చిల్లర చేయొద్దు. చిల్లర నువ్వు అనే మాటకైతే బాగుందే. పొడి చిల్లర చేయొద్దు. ఈత కొడతావు అది ఇది అని అట్లా చూడు. నేను గుంతలేకపోతానట్లుంది. అయ్యో కనపల్లె. నువ్వు చూసినావమ్మా? నువ్వు చూసినావమ్మా? నువ్వు చూస్తే చాలేమ్మా, నేను చూసినట్లే. నాయన ఇంకా అక్కడ పెట్టుకో. మీరు ఫ్యాన్ బ్రో? ఎవరు? మీరు? నేను ఫ్యాన్ ఏం కాదు కానీ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. మీరు బ్రో, మీరు ఫ్యానా? ఫ్యాన్. ఏమ్మా డల్ ఉన్నావు? ఏం లేదు, బాధపడద్దు. మీ అక్క గుర్తొచ్చిందా మా? బుడుక్స్ నాకు ఊరు లేరప్పా. నేను ఏకాకి. నేను లేనా బుడుక్స్? అట్లంటావు నువ్వు. నీకు నేను, నాకు నువ్వు. ఏమే శంకర్, నువ్వు లేవా అమ్మకి? చెట్ట నువ్వు లేవా? సాయి నువ్వు లేవా? ఏం పద్దు నువ్వు లేవా? ఫోన్లో ఫోన్ చేసి మీ వాళ్ళందరిని అడుగు ఉన్నారా లేరా అని. ఏడ్చద్దమ్మా, ఎందుకు ఏడ్చద్దు. జోకులు వేయొద్దంటే వెయ్యను. నాకు ఆవలింపులు వస్తే నీళ్ళు ఏంటి మమ్మీ ఎవడీడు? బాబు లేమ్మా. ఏం నాయనా? లేమ్మా. ఏంది మా అంతా అట్లా నిద్రపోతున్నారు? నిద్రదేవత పూనిందా ఇప్పకి? నిద్రపోతావు నువ్వు కూడా? హైదరాబాద్ బోట్ క్లబ్. ఏమైంది మా? ఏమైంది? తిరగా కుంభకర్ణం నిద్రపోతే వద్దు తెచ్చుకొని అన్లాక్ చేయి. ఇటుండే అవుతుంది కదా సాయి. ధర్మయుద్ధం చేస్తాడులే, అన్లాక్ చేయి పాపం. అరా ఉన్నిరా మళ్ళా తీసుకొచ్చా. కార్ బయట పడిందా చూసుకుని వస్తా. అంటే అది కూడా మైకం లేదా నీకు? సార్ ఇప్పుడు తీయేటప్పుడు ప్యాకెట్స్ ఉంటాయి కదా. నిద్ర పోయినట్లే నువ్వు సాయి నువ్వురా. బాబా ఏమి స్పాట్, ఏమి కథ.
అంతా వాళ్ళు కూడా చూస్తున్నారు. సూపర్ సూపర్ మచ్చి వాడు ఇంకోసారి మనకు కాదు ఇంకోసారి వాడు ఫోన్ ఎత్తాడు అనమాట. నేను ఇంకోసారి ఇప్పుడు నీ ముఖం చూసి ఫోన్ ఎత్తినాడు బుడుక్స్. ఇప్పుడు మనం వచ్చి రా అని పిలిచినాడు అని చెప్పి 4 మంది పోయి దూరుకున్నాం అనుకో రూమ్లో, హర్ట్ అవుతాడు కదా. కానీ ఇట్లా నవ్వు అన్న దగ్గర నీ దగ్గర అని కాదు. నేను స్టడీ హాల్ పోతున్నా, అక్కడ కూడా స్టడీ హాల్ ఓనర్ తెలుసు, మా ఫ్రెండ్ జాబ్ చేస్తాడు, ఆయన కూడా వస్తే ముగ్గురము అట్లనే నవ్వుతా. నవ్వుతే టెన్షన్ పోతుంది, హ్యాపీగా ఉంటా. మళ్ళీ పొద్దునకి డబల్ ఎనర్జీతో చదువుతాను. హాస్యాసన్ యోగా కూడా అదే చెప్తారు కదా. మొత్తం ఎక్కడెక్కడ నరాలన్నీ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. నువ్వు కూడా చేస్తావా బుడుక్స్ అట్లా? నాకు రాదు. నేను తెప్పిస్తా కదా. అంటే నేను ఇదంతా తప్ప ఒకరోజు టేస్ట్ ఎందుకు కళ్ళకు కనపడుతుంది. పన్నీరే కాదు, పన్నీర్ చెప్పలే కదా మనము. చెప్పినారా? నా మటన్ రాలేదు జొన్న. మా అమ్మ బాధపడుతుంది. నా మా అమ్మ తింటానా నేను బాధపడే నా మీద నూపుతావు. అట్లా కాదు, నాకు కొంచెం అర్థం కాలేదు.